ఎందుకని మంత్రివర్గంలో కూడా తీసుకోలేదు అతన్ని? రాజశేఖర రెడ్డి వద్దంటాడా, నా కొడుకును నాకు అక్కర్లేదంటాడా? అట్లాగా ప్రతి చోట కూడా ఒకటి ఉంటది. అయితే ఏంటంటే ఈయన్ని ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం, కోటరీలో ఈయన ఇబ్బంది పడిన మాట వాస్తవం. ఏది ఫస్ట్ ఒక డెసిషన్ తీసుకుంటారు, సోన్సో వాళ్ళది సోన్సో కాంట్రాక్ట్, ఎన్ని బిజినెస్ లావాదేవీల దగ్గరే వస్తాయి గొడవలకి, పాలసీ మేకింగ్ దగ్గర, అంటే సంపాదనకి సంబంధించిన అంశాల దగ్గర కానీ లేదా ఇగో క్లాష్ కానీ వస్తుంది. ఆ వచ్చినప్పుడు ఆ కన్సర్న్ పర్సన్ మనం ఒక మాట చెప్పాం, జగన్ ఓకే అనేసాడు, మనం ఇక్కడ కాస్త కాలర్ ఎగరేసుకుంటాం, మనం చెప్పింది జగన్ ఓకే అన్నాడు, ఆ పాలసీ మనమే తెస్తున్నామని. ఈలోపు ఇంకొక నాయకుడు అదే అంశానికి సంబంధించిన ఇంకో పాలసీ చెప్పాడు, దీనికంటే అది అడ్వాంటేజ్ అనిపించింది, దీనికంటే అది బెనిఫిటబుల్ అనిపించింది. నాయకుడు ఏం చేస్తాడు? నీది ఓకే అంటాడు. అన్నప్పుడు ఈ మొదట చెప్పినటువంటి విజయసాయిరెడ్డికి ఏం చెప్తాడు? మనోడేదో చెప్పాడండి, నీకంటే అది కొంచెం అపీరియన్స్ ఎక్కువ ఉంది కదంటే, ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, నువ్వు 25 కోట్ల బేరం అన్నావు, అతను 30 కోట్ల బేరం తెచ్చాడు, అతను ఓకే చేస్తున్నాను అంటే అంత వస్తున్నప్పుడు మనం ఎందుకు కాదనాలి అన్నాడు అనుకోండి, ఏమనాలి అప్పుడు? ఇక్కడ ఇక్కడ ఈయన ఒక ఆఫర్ ఏదో ప్లాన్ చేసుకుని ఉంటారు కదా, అంటే ఇది బిజినెస్ అయితే, లేకపోతే పొలిటికల్ డెసిషన్స్ అయినా అట్లాగే ఉంటాయి. అప్పుడు ఏమవుతుంది? ఒక ఇగో హర్టింగ్ ఉంటుంది సహజంగా. అదిగో వాళ్ళకి ప్రయత్నిస్తున్నా, నన్ను పక్కన పెడుతున్నారు. ఇది నెంబర్ 1 కాన్సెప్ట్. ఇది పొలిటికల్